బట్ అనుకోకుండా ఆయన డెత్, తర్వాత సిరివెన్నెల గారితో కొంచెం పరిచయం ఉంది. ఆయన డెత్ కొంచెం నన్ను ఇబ్బంది కలిగించింది కొంచెం. ఐ థాట్ ఓకే, ఐ షుడ్ రియలీ గెట్ ఇన్ నౌ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ కమ్ విత్ మంచి ఫ్యామిలీ మూవీస్. ఇన్ బిట్వీన్ ఆల్ ద బ్లడ్ షెడ్, వైలెన్స్ ఆర్ ఎనీ ఆఫ్ దోస్ థ్రిల్లర్స్ మధ్యలో ఒక్క జలక్ లాగా ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ వస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. దట్ ఈస్ నెంబర్ 1. బట్ అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ని ఇంకా కొన్నాళ్ళు కొన్ని మంచి సినిమాలు తీయాలనే వచ్చాను. కనీసం ఒక 5 సినిమాలు, ప్రతి సినిమాలో ఒక కళని కనెక్ట్ చేస్తూ చేయాలన్నది నా ఆశ. అందుకే ఈ సినిమాని ఫస్ట్ నేను మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా తీసుకుని, లిరిక్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా తీసుకుని దాన్ని ఈ సినిమాని నేను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అంకితం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం బెస్ట్ లిరిసిస్ట్కి ఐ విల్ బీ గివింగ్ ఎ క్యాష్ అవార్డ్ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఆయనకి గుర్తుగా, ఆయనకి ఇదిగా ఏదో ఒక అవార్డ్ కంపెనీతో అటాచ్ అయ్యో ఎలాగో అనేది నన్ను ఐ జస్ట్ డిస్కస్ అండ్ గెట్ బ్యాక్ టు యూ ఆల్. అయితే ఎప్పుడైతే నేను సిరివెన్నెల గారికి చేయాలి అనుకున్నానో, నేను విశ్వనాథ్ గారితో మాట్లాడిన కథ వేరు. ఆ కథని ఇంకొకసారి నెక్స్ట్ ఫ్యూచర్లో తీద్దాం అనుకొని ఇప్పుడు ముందు ఈ కథ తీయాలనుకున్నప్పుడు వెన్ ఐ కాల్ ద డైరెక్టర్, ఆస్క్డ్ హిమ్, డూ యూ హ్యావ్ ఎనీ స్టోరీస్? అది కూడా నీకు చెప్పానమాట, ఎప్పుడు ఎక్కడ తీయని లొకేషన్ ఒకటి నీకు ఇస్తాను, అసలు సినిమా వాళ్ళు ముట్టుకొని లొకేషన్ ఇస్తాం, మళ్ళీ ఫ్యూచర్లో ముట్టుకోగలగని లొకేషన్ నీకు ఇస్తాను, ఆ లొకేషన్లో నాకు కథ కావాలి అని అడిగాను. ఆ లొకేషనే వాల్పరై అనబడే ఒక హిల్ స్టేషన్ నియర్ కోయంబత్తూర్. ఎవరు ఇంతవరకు సినిమా తీయలేదు. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, కొన్ని డికేట్స్ క్రితం రాజ్ కపూర్ గారు ఒక పాట తీశారు అక్కడ. ఆ తర్వాత వాళ్ళు టీ ఎస్టేట్స్ వాళ్ళు ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ ఎవర్ టైమ్ ఐ గాట్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అండ్ ఈ సినిమాని హాఫ్ ఆఫ్ ద సినిమాని అక్కడే షాట్ చేశాము. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా అతను లైన్ కథ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, నా కథలో ఈ మేఘాలు చెప్పిన ప్రేమ కథలో 4 హీరోస్ ఉన్నారండి. ఆ 4 హీరోస్లో ఈ కథకి మై ఫస్ట్ హీరో ఈజ్ జస్టిన్ ప్రభాకరన్. అండ్ ఐ లాక్డ్ జస్టిన్ ప్రభాకరన్ యాజ్ అ ఫస్ట్ పర్సన్. ఈ కథకి మ్యూజిక్ లేకపోతే కథ లేదు, కథ లేకపోతే మ్యూజిక్ లేదు. ఈ జస్టిన్ ప్రభాకర్ అనే ఆయన నా గుండెల్లో పడేసింది కడలల్లే అనే ఒక పాటతో. ఆ పాట తర్వాత ఆయనకు ఎక్కడ వినపడట్లేదు, కనబడట్లేదు. ఏమైపోయింది? ఎందుకు తెలుగు వాళ్ళు ఆయన్ని దూరం చేసుకుంటున్నారు? ఎందుకు ఆయన మనకు కనబడట్లేదు? అసలు ఏం జరుగుతుంది? ఈజ్ ఈ వెరీ బిజీ సమ్వేర్ ఎల్స్ దట్ హీ హ్యాస్ నో టైమ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అనిపించి చెన్నైలో ఆయన వెళ్ళి కలిసినప్పుడు, అలా ఏం లేదు మేడం, ఎవరు నన్ను అంటే ఎవరు రాలేదు, నేను చేయలేదు, అంతే అయి ఉండొచ్చు, ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ రీజను లేదన్నారు. దెన్ ఐ సెడ్ ఓకే, ఐ వాంట్ యూ టు బీ హీరో ఆఫ్ మై ఫిల్మ్. అండ్ సెకండ్ హీరో ఫర్ దిస్ ఫిల్మ్ విల్ గో టు మోహన కృష్ణ గారు. నేను తీసుకున్న నిజం చెప్తున్నా, వాల్పరేలో మేము షూట్ చేస్తున్నప్పుడు కింద నుంచి వాటర్ దోస్ అవి ఏవో కుట్టినాయి కదా, జలగలు కాలంతా పట్టేసుకొని ఎవరినొక్కరిని కూడా నిలబడనీయకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసి కూడా ఆయన అసలు ఏ కొండెక్కమంటే ఆ కొండెక్కేశారు, ఎక్కడ దిగమంటే అక్కడ దిగేశారు. నేను సార్ ఆగండి సార్, వెళ్ళకని, ఏంటి మేడం రండి మీరు, లేకుంటే మీరు అక్కడ కూర్చొని నేను వెళ్ళొస్తా, అలా హీ ర్యాన్ ఇన్ టు ద వర్క్ అండ్ హీ మేడ్ ఆల్ మై ఏడీస్ రష్. ఓకే, సో వాళ్ళు సార్ జలగలు కుడుతున్నాయి, ఎందుకు కుడతాయి రాను చూస్తాను నేను అని పిలుచుకొని ఆయన లీడ్ చేసి హీ షోడ్ యూ వండర్ఫుల్ వ్యూస్ అనమాట. అంటే మనం ఇవాళ రేపు ఒకప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏముండేదంటే సినిమా, ఇది తప్ప ఏది ఉండేది కాదు. కానీ ఇప్పుడు రీసెంట్ పాస్ట్ మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది కూడా ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్ళిపోదాం, గోవా వెళ్దాం, లేకపోతే పక్కన ఏదైనా ఊరు వెళ్దాం, లేకపోతే పక్కన ఉన్న చిన్న కంట్రీకి వెళ్దాం అని టూరిజం చాలా చాలా ఇంప్రూవ్ అయింది. అంటే ఏంటి అంటే మనం ప్రకృతిలో ఉన్న అందాలు చూడటానికి విజువల్గా కాకుండా బయట చూడటానికి చాలామంది ఆశపడుతున్నారు. సో నాకేంటంటే ఈ సినిమాలో మీరు చూడని ఒక అందాన్ని, అంటే ఎవరు అక్కడ దాకా వెళ్ళాలి, అక్కడ చూస్తేనే చూసినట్టు కాకుండా స్క్రీన్ మీద చూసి కూడా ఈ ప్లేస్ నేను చూశాను, నాకు ఈ ప్లేస్ తెలుసు అనే ఫీలింగ్ వచ్చేలాగా ఆయన మొత్తం వాల్పరైని చిత్రీకరించారు. అండ్ హీ బ్రాట్ ద బ్యూటీ టు యూ ఆల్. అండ్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో నౌ ద థర్డ్ హీరో. నిజానికి నేను ఉండేది తమిళనాడులో, చెన్నైలో.
నాకు ఇక్కడ హైదరాబాద్లో పని ఉంటే వస్తాను, వెళ్ళిపోతూ ఉండేదాన్ని. తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని కూడా కాదు. సో మా హీరో నాకు తెలీదు. మా ఏడీలందరూ కూర్చోబెట్టి నాకు పెద్ద హీరో కావాలి అన్నప్పుడు, పెద్ద హీరోలు కొత్త ప్రొడక్షన్ హౌస్కి రారు, మీరు ప్రయత్నించి వేస్ట్ అని చెప్పేశారు. సో ఆ ఏడీలను అడగాలి ఎందుకు అలా చెప్పారనేది. సో దెన్ ఐ సెడ్ ఓకే, మంచి టాలెంట్ ఉండి పర్ఫార్మర్ని పట్టుకురండి నా దగ్గరికి అన్నప్పుడు దే షోడ్ నరేష్ అగస్త్య. దెన్ ఐ సా హిస్ ఫిల్మ్స్, 1-2 ఉన్నాయి. అవి మత్తు వదలరా, అలాంటి సేనాపతి, ఇలాంటి సినిమాలు చూశాను. ఐ ఫెల్ట్ ఓకే పర్ఫార్మర్. కాకపోతే హీఈస్ నాట్ హిజ్ ఒక్కొక్కసారి అమ్మాయిలను అంటాం కదా, వాళ్ళందరినీ ఫోటోగ్రాఫర్ బాగా చూపించలేదేమో, అందుకే పొట్టోళ్ళని పొట్టిగానే చూపించారు, పొడుగోళ్ళని పొడుగానే చూపించారు అన్నట్టు. ఐ థాట్ హీ కెన్, మా మోహన కృష్ణ గారు ఖచ్చితంగా ఈ అబ్బాయిని బాగా చూపిస్తారనే ఒక నమ్మకంతో ఐ హ్యావ్ టేకెన్ నరేష్ అగస్త్య బికాస్ టాలెంట్ ఉందని. దెన్ కేమ్ టు మీ. ఐ థింక్ ఇది మీ మీడియా మిత్రులకి తప్పకుండా చెప్పే తీరాలి, లెట్ ద వర్డ్ గో టు పీపుల్. నేను ఎప్పుడైతే నరేష్ అగస్త్యని తీసుకున్నానో ఐ వాజ్ ట్రయింగ్ టు లుక్ ఎట్ తెలుగు హీరోయిన్ ఎవరన్నా దొరుకుతారేమో అని. మేము అప్రోచ్ అయిన ఒక్కళ్ళిద్దరు కూడా, ఎవరు హీరో, నరేష్ అగస్త్యనా, ఎవరైనా పెద్ద హీరో ఎవరైనా ఉంటే చెప్పండి, వీఆర్ ఇంట్రెస్టెడ్, బట్ ఎవరైనా పెద్ద హీరో అయితే చేస్తాం. వాళ్ళు ఏ ఒక్క సినిమాలో చేసి ఏదో కొంచెం హిట్ అయిన వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. ఐ వాజ్ షాక్డ్, ఏంటి మీకు ఆపర్చునిటీ వచ్చి అది కూడా లీడ్ అంటే ఒక హీరోయిన్ అనేది ఒక మోడర్న్గా గర్ల్ ఏదో బొమ్మలాగా వచ్చి పోవటం కాదు, ఈక్వల్ ఇంపార్టెన్స్ టు హీరో ఉన్న సినిమాని ఎందుకు వీళ్ళు కాదంటున్నారు?